సిద్దిపేటలో నిర్వహించిన జాబ్ మేళాలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట్లాడి పరిచయం చేస్తున్నారు. నాకు సంతోషం అనిపించింది. అక్కడ బయట ఏమైతుందంటే బయటకు పోయినప్పుడు వాల్యూ ఆఫ్ వర్క్, పని చేయడాన్ని ముఖ్యంగా ఆలోచిస్తున్నాను తప్ప ఇది చిన్న ఉద్యోగమా, నేను ఇంత చదువు చదివినా ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తా అని ఇక్కడ మనం ఆలోచిస్తాం. కానీ అమెరికా పోయినా అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే పని చేయడమే గౌరవంగా చూస్తారు తప్ప ఆ పని ఏం పని అనేది తర్వాత చూస్తారు. కానీ మన దగ్గర ఏమైందంటే నేను డిగ్రీ చదివి పని చేయాలా, నేను పీజీ చదివి పని చేయాలనే ఆలోచన ధోరణి నుంచి మనం బయటకు రాలేకపోతున్నాం. అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు, ఈ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్, ఐటీ జాబ్, బట్ మీన్ వైల్ సర్వైవల్ ఆయనకి ఇంపార్టెంట్. అక్కడ బతకాలంటే అమ్మా నాన్న పంపాలంటే అది 150 రూపాయలు ఉంది పాండు, అక్కడ ఒక రూపాయి, మన 150 రూపాయలు ఎటకని వాళ్ళ అమ్మా నాన్న పంపగలుగుతారు. సో ఈ అండర్స్టూడ్ వాల్యూ ఆఫ్ మనీ, కష్టమేందో తెలిసింది. ఆయనకైనా చిన్న జాబ్ చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు. జాబ్ చిన్నగా పెద్దగా ఆలోచించలేదు. నేను ఎంఎస్ చేస్తున్నా, ఈ షాప్ లో ఎందుకు చేయాలని అనుకోలేదు. నేను ఈ షాప్ లో పనిచేస్తాను, ఎంఎస్ పూర్తి చేసి ఐటీ జాబ్ కొడతాను, అది ఆయనలో ఉన్న పట్టుదల. సో అట్లా మీరు ప్రయత్నం చేయాలి. ఆ రకమైన ఆలోచన పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలి తప్ప మన మనసు ఎట్లా ఉంటుందంటే అది నువ్వు ఎలా మలుపుతే అలా మలుగుతుంది. నీకు నువ్వే అనుకోవచ్చే నేను పీజీ చేసిన గిదెందుకు నాకు అని నీ మనసు నిన్ను కంట్రోల్ చేయదు. లేదు, నథింగ్ డూయింగ్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్, నేను నా తల్లిదండ్రులకు చేయూతగా ఉంటాను, నేను ఒక ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటే అదే మనసు లేదు ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటాను, నేను అడుగు బయట పెడతా, పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది. హౌ యూ డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ మనసును నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. దానికి 360 డిగ్రీ ఉంటుంది. అది ఎలా డ్రైవ్ చేయాలనేది నీ యొక్క పట్టుదల మీద, నీ ఏకాగ్రత మీద, నీ భవిష్యత్తు మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల పిల్లలందరితో నా మనవి, నేను తక్కువ మాట్లాడతాను, మళ్ళీ ఎక్కువ చెప్పినట్టున్నా, సరే మాకేమో ఇది అలవాటు అయిపోతుంది. నా తపనల్లో కూడా ఇది ఎంత వీలైతే అంతమందికి ఎక్కువ ఉపయోగపడాలనే తన్లాట తపన తప్ప ఇంకా నేనేదో మీకు చెప్పాలనేటువంటిది కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆర్ఎస్ కొలాబరేటివ్ సొల్యూషన్స్ వారి నేతృత్వంలో వచ్చిన వివిధ కంపెనీల హెచ్ఆర్స్ అందరికీ కూడా హరీష్ రావు గారి చేతుల మీదుగా చిన్న సత్కారం ఫాలోడ్ బై, దీని తర్వాత ఇమీడియట్ కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఇచ్చిన కౌంటర్లకు వెళ్ళి మీ ఇంటర్వ్యూను చేసి సక్సెస్ కావాల్సిందిగా కోరుతున్నాం.